రీసెంట్ గా శ్రీలంక సిరీస్ కి ముందు గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్ ఇచ్చిన వాటిలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా క్లాస్ ప్లేయర్స్. సో వాళ్ళు నెక్స్ట్ సిరీస్ అన్ని ఆడతారు, ఛాంపియన్ ట్రోఫీ కూడా ఆడతారు. ఇన్ కేస్ వాళ్ళు 2027 వరకు ఫిట్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వరల్డ్ కప్ ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి గంభీర్ చెప్పడం జరిగింది. రెండోది, సూర్యకుమార్ మాత్రమే T20 కెప్టెన్ గా ఖరాఖండిగా చెప్పేశాడు. ఇంకిపెల్లి సుబ్బిసావుకు వచ్చినట్లు గౌతమ్ గంభీర్ కోచ్ అవడం వల్ల హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి బొక్కబడింది. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ బ్యాక్ ఫైడ్ ఆన్ కెప్టెన్సీస్ చాయిస్ అని చెప్పాడు. దీనికి అగార్కర్ అందుకొని ఏం చెప్పాడు అంటే, ఫీడ్బ్యాక్, డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకున్నాము, దానివల్ల కూడా కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాని తొలగించడం జరిగింది అని చెప్పాడు. అంటే డ్రెస్సింగ్ రూమ్ లో చాలా మంది ప్లేయర్స్ హార్దిక్ పాండ్యాకి సపోర్ట్ గా లేరా? వడ్డించేవాడు మనోడైతే బంతులు ఏ మూల కూర్చున్నా కానీ ముక్కలు పడతాయి అనేది ఒక నానుడి గైస్. సో అలాగా గిల్కి 3 ఫార్మాట్ ప్లేయర్ గా ప్రమోషన్ దొరికింది. అలానే రుతురాజు, KL రాహుల్, సంజు శాంసన్ గురించి అయితే ప్రస్తావనే లేదు. దీనిపైన మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి.